వరంగల్లో కుండపోత వర్షం గంటల వ్యవధిలో కుండపోత వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి కాలనీలన్నీ కూడా నీట మునిగినట్లుగా తెలుస్తోంది. మోకాళ్ల లోతు నీటిలో వాహనాలైతే నిలిచిపోయినట్లుగా సమాచారం. కామారెడ్డి, మెదక్ వరదలను కుండపోత తలపించిందని చెప్పుకోవచ్చు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ మొత్తం కూడా చేరినట్లుగా తెలుస్తోంది. ప్రజలను పోలీసు అధికారులు కాపాడుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ రోజు ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్, హన్మకొండ జంట నగరాలు అతలాకుతలమయ్యాయి. కేవలం గంటల వ్యవధిలో కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ పరిస్థితి ఇటీవల కామారెడ్డి, మెదక్ జిల్లాలో సంభవించిన వరదలను తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా మోకాళ్లలోతు నీళ్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్పొచ్చు. వరంగల్ ఇటు హన్మకొండ జంట నగరాలను వర్షం ముంచెత్తింది. ఈ ఉదయం నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి నగరం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయి శివనగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో ఇటు వాహనాలు, బస్సులు కూడా సగం మునిగిపోయిన సిచ్యువేషన్స్ అక్కడ. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. దీంతో పాటు ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటిలో చిక్కుకుపోయిన ఒక బస్సులోని ప్రయాణికులను ఇంతేజార్గంజ్ పోలీసులు అయితే సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇటు పోలీసులు తాళ్ల సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా కాపాడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు హన్మకొండలోని భవానీనగర్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ప్రధాన రహదారి చెరువులను తలపిస్తూ ఉండడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కూడా భయపడినట్లుగా తెలుస్తోంది. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. కాగా తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో కూడా ఇలాంటి వరదలే వచ్చాయి. దీంతో ఈ వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. భారీ వర్షం కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా అధికారులు సూచించారు. వరంగల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు అలర్ట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా వరంగల్లో ఇటీవల వరదలు పోటెత్తడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వరంగల్లో కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. ఈ వరదల కారణంగా వరంగల్లో చాలా ఇళ్లకు నీరు చేరింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అధికారులు వరంగల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు.